నెక్స్ట్ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు ఈ మహాజ్ఞానం బుక్ ద్వారా మనకి జ్ఞానాన్ని ఇవ్వబోతున్న దశరథ మాస్టర్ వారికి, అరుణ మేడం గారికి, రేవతి మేడం గారికి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఈరోజు చక్కగా మనం ప్రతిరోజు మనము 40 మంది మాస్టర్లతో మహాజ్ఞానం అన్న బుక్ నుంచి చక్కటి జ్ఞానాన్ని ఒక్కొక్క మాస్టర్ ద్వారా అందుకుంటూ ఉన్నాము. ఈరోజు మనకు ఈ దశరథుడు మాస్టర్ ద్వారా మనం ఏమేమి జ్ఞానం తీసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దశరథుడు గురించి మనకి అందరికీ కూడా బాగా చక్కగా తెలుసు ఫ్రెండ్స్. ఈయన రాముడి యొక్క తండ్రి. చక్కగా ఆయన రాముడికి ఎంతో అద్భుతంగా తండ్రిగా ఉంటూ ఆయన ఎక్కడెక్కడ ఏమేమి పాఠాలు నేర్చుకున్నాడు, ఆ పాఠాల గురించి మనకి ఏం తెలియచేస్తున్నాడు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా దశరథుడి గురించి కొంచెం తెలుసుకుందాం. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, నేను ఏ కుటుంబానికి చెందిన వాడినో అందరికీ తెలుసు, 3 ముఖ్యమైన సందేశాలను నేను ఇవ్వదలుచుకున్నాను అని చెప్తున్నారనమాట. అంటే ఆయన ధ్యానం గురించి, జ్ఞానం గురించి, భర్తగా మగవాడి యొక్క జీవితం గురించి మనకు తెలియచేయదలుచుకున్నారు. ఎందుకంటే ఈ 3 వాటిల్లోనే ఆయన ఎంతో జ్ఞానాన్ని ఆహ్, సాధన చేసినప్పటికీ కూడా కొన్ని సరికాని ఆలోచనల వల్ల ఆయన మిస్టేక్స్ చేసుకోవడం జరిగిందనమాట. మనకిక్కడ సరిచేయడానికి ఆయన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ముందుగా మనము అసలు ఈ దశరథుడు అంటే ఏంటి? ఈ యొక్క పదానికి ఆయన యొక్క పేరులో ఉన్న అంతరార్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. రామాయణంలో మనకు దశరథ మహారాజు ఒక పాత్రలో మనకొక రాజుగానో, ఒక తండ్రిగానో మాత్రమే తెలుసు మనకు. చక్కగా తెలుసుకున్నాం. కానీ అసలు ఈయన గురించి మనకి మానవ జీవితానికి ఈ పేరుకి ఎంతో సంబంధం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో లోతైన సత్యాన్ని మనం గమనించినప్పుడు దశరథుడిని గురించి ఒక అద్భుతమైన మీనింగ్ అనేది ఉందన్నమాట. ఆ పేరులోనే దశరథుడు అంటే దశరథ అనే పేరులోనే మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ దశరథను అంటే అర్థం ఏంటి అంటే ఆధ్యాత్మికంగా మన శరీరాన్ని ఒక రథంతో పోలుస్తామనమాట. అంటే ఒక రథంలాగా పనిచేస్తూ ఉంటుందది. దశరథుడు అంటే 10 దిక్కులలోనూ 10 ఇంద్రియాలపై పూర్తిగా నియంత్రణ కలిగి తన రథాన్ని నడపగలిగిన వాడినే దశరథుడు అని అంటారనమాట. అంటే ఈ పేరు ప్రతి ఒక్కడు దశరథుడే. అంటే మనమందరం కూడా దశరథులమే. అంటే మనం ఇంద్రియ నిగ్రహంతో ఉంటూ పూర్తిగా ఇంద్రియాలపై నిగ్రహంతో ఉంటూ మన యొక్క భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా చేసుకోగలిగిన వాళ్ళు అందరూ కూడా దశరథులు అని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మనము ఏమేం పనులు చేస్తూ ఉంటాము. ఎన్నో పనులు మాటల ద్వారా, చేతుల ద్వారా, ఆలోచనల ద్వారా ఎన్నోటువంటి సరికాని పనులు చేస్తుంటాము. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటాము. వాటి ద్వారా కర్మల్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటామనమాట. ఎప్పుడైతే ఈ 10 యొక్క ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ధర్మబద్ధంగా అదుపులో ఉంచుకుంటూ పరిపాలించాడు కాబట్టి ఆయనకు ఆ పేరొచ్చింది అని చెప్తున్నాడు. అసలు దశరథుడికి ఆ పేరెలా వచ్చింది? ఆయన ఆ జ్ఞానేంద్రియాలతోనూ, ఆ కర్మేంద్రియాలతోనూ ధర్మబద్ధంగా జీవించాడు. కాబట్టి అతను ఆ పేరుని సంపాదించుకున్నాడనమాట. అందుకనే మన జీవితాల్లో కూడా మనము దశరథుడి ద్వారా ఏం తెలుసుకోవాలంటే, ఇంద్రియ నిగ్రహం ఉంటేనే పరమాత్ముడిని చేరుకోగలము. లేకపోతే పరమాత్ముడిని చేరుకోవడం చాలా కష్టము. అంటే మనము ఆత్మస్థితికి, ఆ పరమాత్మ స్థితికి చేరుకోవాలనమాట. అంటే ఈ ఇంద్రియాలన్నిటిని కూడా నిగ్రహించుకోగలగాలి. అంటే ఇక్కడ నిగ్రహించుకోవడం అంటే, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఫ్రెండ్స్ అంటే, అణగదొక్కుకోవడం కాదు ఫ్రెండ్స్. నిగ్రహించుకోవడము అంటే అవగాహన చేసుకోవడము, వాటి పట్ల మనకు జ్ఞానాన్ని కలిగి ఉండడం అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఈ దశరథుడు గురించి ఇంకా మనకి పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈయన ఆయన ధ్యానంలోకొచ్చేసరికి ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. ధ్యానం గురించి చెప్తున్నాడు. ఆయన యొక్క 5వ సంవత్సరంలోనే ఆయన ధ్యానంలోకి రావడం జరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళు రాజకుటుంబీకులు. వీళ్ళు రాజ్య పరిపాలన చేసేవాళ్ళు కాబట్టి, ఆ సింహాసనాన్ని అధిష్ఠించే ముందు వీళ్ళకేందంటే వాళ్ళు గొప్ప ధ్యానులై ఉండాలి అనేది వాళ్ళ యొక్క రూల్ అనమాట. కాబట్టి దానికి తగ్గట్లుగానే ఈయన 12వ సంవత్సరానికల్లా మంచి ధ్యానిగా తయారయ్యాడు. అంటే ధ్యానం నేర్చుకొని ఆయన పరిపాలనకు ఆయన రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించేటప్పటికి ఏం చేశాడు రాజు ఆయన ధ్యానం నేర్చుకున్నాడనమాట. అలాగే
అంతేకాకుండా ధ్యానంలో తెలుసుకున్న దాన్ని కూడా నిత్య జీవితంలో ఆచరణ చేశాడు ఈయన. ఈయనేం చేశాడు, కేవలం ధ్యానం చేయడం గొప్పతనం కాదు ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా ఆయన పొందిన జ్ఞానాన్ని ఆచరణ చేశాడు. మనకి ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్. ధ్యానం చేస్తూ ఉండడమే కాదు, దాన్ని ఆచరణ చేయాలి. ఇప్పుడు ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానం పొందుతాము. ఎన్నో క్లాసులు వింటున్నాము. మాట మాట ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఆలోచనల ద్వారా ఇబ్బంది పెట్టకూడదు అంటున్నా. అది మనం ఆచరణ చెయ్యాలి. ఒక్కొక్కటి ఆచరణ చేస్తూనే వెళ్తున్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం సంపూర్ణంగా అందుతుందనమాట. ఇలా చేసుకుంటూ వెళ్ళేవాడనమాట ఈయన. అంటే ఈయనకి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈయన రాజ్యభారం అన్నీ అయిన తర్వాత ఈయనకి పెళ్లి జరగడం జరిగింది. ఆయనకి ముగ్గురు భార్యలు. వీరి గురించి తెలుసు. వాళ్ళకి సహజంగా సంతానం అనేది లభించలేదు. మనందరికీ తెలిసిందే. మనం రామాయణంలో కథా కావ్యంలో తెలుసుకున్నప్పుడు సాధారణంగా ఈ ముగ్గురు పుత్రకామేష్టి యాగం చేయడం ద్వారా వీళ్ళకి ఒక అద్భుతంగా పాయసం అది దొరకడము, అది తీసుకోవడం వల్లే వీళ్ళకి పుత్రులు జన్మించారని మనకు తెలుసు. ఇక్కడ ఈయన ఆధ్యాత్మికంగా ఏం చెప్తున్నాడు, వీళ్ళందరూ కలిసి సహజంగా వాళ్ళకి పిల్లలు కలగలేదు కాబట్టి వీళ్ళ భార్యలతో కలిసి ఈయన ధ్యానం ఒక 7 రోజుల పాటు ధ్యానం చేయడం జరిగిందనమాట. చక్కగా పిల్లల కోసం ధ్యానం చేయడం జరిగింది. మనం కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక సంకల్పం పెట్టుకొని మనకి ఏది కావాలో, పిల్లలు కావాలంటే పిల్లలు, ఏదైనా ఉద్యోగం కోసం అంటే భౌతికంగా కూడా అవి కావాలి అనుకున్న వాళ్ళు దాన్ని పెట్టి ధ్యానం చేసుకుంటారు. చేసుకొని వాటిని సాధించుకుంటారనమాట. ఎప్పుడైతే ఎడతెరప లేకుండా వీళ్ళు ఆ ధ్యాన సాధన చేసి గాఢంలో ధ్యానం చేశాక వీళ్ళకి ఆ పిల్లలు కలగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి ఆ వరం లభించింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కర్మ. ఎప్పుడు కూడా ధ్యానం చేసినంత మాత్రాన మనకన్నీ వచ్చేవి ఫ్రెండ్స్. అక్కడ మనం దాన్ని అర్హతను పొందామా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మనము ఎన్నో కోరుకుంటూ ఉన్నాం. మనకెందుకు జరగడం లేదు? అక్కడ మనకు అర్హత లేదు. దాని అర్హత సంపాదించుకోలేకపోవచ్చు. అది మనకు అవసరం లేకుండా అయ్యుండొచ్చు. కాబట్టి ఇక్కడ వీళ్ళకేందిరంటే ఆ అర్హతను వాళ్ళు సంపాదించుకొని ఉన్నారు. అందుకే వీళ్ళకి ఖచ్చితంగా పిల్లలు కలగడం జరిగిందనమాట. ఆహ్, మామూలుగా రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు వీళ్ళ గురించి తెలుసు. వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగినటువంటి పుత్రులనమాట. వీళ్ళు పుట్టడంతో వాళ్ళ యొక్క కుటుంబానికే కాకుండా బయట కూడా రాజ్యంలో ఎంతో మంది అద్భుతంగా ఆనందంతో జీవించేవారు. వీళ్ళు నలుగురు ఎంతో ఉన్నత స్థితి కలిగినటువంటి వాళ్ళు. అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళనమాట. బయట కూడా వీళ్ళని రాజ్యంలో కూడా ప్రతి ఒక్కరు గౌరవించడం జరిగేదనమాట. వీళ్ళలో ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాకుండా చూసుకోవడం జరిగింది తల్లిదండ్రులు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని సరిసమానంగా చూడాలి. ఎప్పుడు కూడా ఈ బిడ్డ ఎక్కువ, ఆ బిడ్డ తక్కువ అంటే అందరూ ఒకే స్థితిలో ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. కానీ తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలందరూ కూడా సమానంగా ఉండాలనమాట. అంతే ఇక్కడ వీళ్ళందరూ కూడా చక్కగా చూసేవాడు. కానీ రాముడి మీద ఈయనకు కొంచెం మక్కువ ఎక్కువగా ఉండేది దశరథుడికి. ఆహ్, కాబట్టి ఆయన ఏం చేశాడు, రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఆయన్ని వారసుడుగా ఆయన్ని మాత్రమే నేను కొడుకుగా అంగీకరించాడు. అంటే అందరితో పాటుగా వారసత్వాన్ని ఇది చేశాడనమాట. వాళ్ళు వారసత్వము కాదు ఇక్కడ. ఆయన ఎంత శక్తివంతుడు, అర్హత ఉందా లేదా అనేది చూసుకోవాలనమాట. కానీ రాముడు అన్నిటికీ తగినవాడు. పెద్ద కొడుకుగా ఆయన రాజ్యభారం అనేది చేయడం జరిగిందనమాట. కానీ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంకొకటి కూడా ఆయనకి పిల్లలు ఎందుకు కలగలేదు? ఇక్కడ పిల్లలకు కలగకపోవడానికి కర్మ ఉంటుంది. తర్వాత ఇంకొకటి కూడా ఆయనకి మక్కువ ఎక్కువ. ఇక్కడ దశరథుడు అంటే వ్యామోహానికి ప్రతీక. అంటే ఆయన పిల్లల పట్ల, రాముడి పట్ల కొంత వ్యామోహానికి గురయ్యాడు ఫ్రెండ్స్. అందుకని ఈయన ఆ రాముడి పట్ల ఆ వ్యామోహం కలిగినప్పుడు ఆమె కైకేయి ఆహ్, ఎప్పుడైతే తనని రాజ్యభారాన్ని ఆయనకివ్వాలి అని అనుకున్నాడో, అప్పుడు ఈమేం చేసింది, లేదు రాముడిని అడవులకు పంపించాల్సిందే. నా కొడుకుకి రాజ్య పట్టాభిషేకం చేయాలి అన్నప్పుడు దశరథుడు ఏం చేశాడు, షాక్‌లోకెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. ఆయన దుఃఖంలోకి వెళ్ళిపోయాడనమాట. ఆ దుఃఖంలోకి వెళ్ళిపోవడంతో పాటు ఈయనేం చేశాడు, ఆహ్, ఆ రాజ్య భారాన్ని పట్టించుకోకుండా, బయట ప్రజల్ని చూడకుండా ఒక రూమ్‌లో గదిలోకే ఉండిపోయి దుఃఖంలోకి వెళ్ళిపోయాడనమాట. ఆయన చేసినటువంటి తప్పు అదే అన్నమాట. ఇక్కడ ఎన్నో ఆయనేమనుకున్నాడు, నా పెద్ద కొడుకు రాజ్యాన్ని అప్పచెప్పాలి. ఎంతో సంతోషంగా, హ్యాపీగా ఉన్న టైంలో తెల్లవారి పట్టాభిషేకం జరుగుతుందనంగా ఈ ఈ కైకేయి ఈ వరాన్ని కోరుకుందనమాట. ఈ వరం ఎందుకు కోరుకోవాలి? మనకు తెలుసు. అక్కడ కార్యకారణ సంబంధాలుంటాయి. రాముడు ఆయన బయట
ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సినటువంటిది ఉంది ఆయనకి. ఉంది కాబట్టి ఆయన బయటకి వెళ్ళాడనమాట. కాబట్టి ఇక్కడ ఆయనేం చెప్తున్నాడు, దీనివల్ల నేను అర్థం పర్థం లేని చిన్న కారణంతో రాముడు వెళ్ళిపోవడంతోనే నేను చనిపోయాను. దుఃఖంతో వెళ్ళిపోయి నేను గుండె పగిలి చనిపోయాను. అంటే ఇక్కడ సిల్లీగా చనిపోయాడనమాట. ఒక చిన్న విషయంతో నేను చనిపోయాను కదా! అని మీకు అనిపించడం లేదా? అనే క్వెషన్ మనల్ని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే ఒక వ్యామోహము మరణానికి కూడా దారితీస్తుంది. అంటే ఆయన వెంటనే రాముడు లేకపోయేసరికి దుఃఖంలోకి వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ దశరథుడికి ఎందుకు ఆ వియోగము, ఆ పుత్ర వియోగం జరిగింది అంటే, ఆయన ఆహ్, చిన్న వయసులో అడవుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ శ్రవణబేరి అని అంటే శబ్దబేరి విద్య అనేది ఒకటి నేర్చుకుంటాడు. అంటే కంటికి కనిపించకుండా శబ్దం వింటూ బాణాలు వేయడం అన్నమాట. అది ఒక గొప్ప విద్య. ఈయనేం చేశాడు అక్కడ తెలుసుకోకుండా అన్నీ ఆలోచించుకోకుండా బాణాలు వేయడంతో శ్రవణ కుమారుడు అంటే శ్రవణుడి యొక్క కుమారుడికి ఆ బాణం తగిలి చనిపోవడం జరిగింది. అక్కడ ఆ కర్మ సిద్ధాంతం ఆయనకి అప్లికబుల్ అయింది ఫ్రెండ్స్. తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మ కర్మే కాబట్టి అక్కడ ఆ శ్రవణ కుమారుడి యొక్క మరణము ఈ దశరథుడికి ఏమైంది? శాపంగా మారింది. కర్మ అయింది. అందుకని ఈ పుత్రుడి యొక్క వియోగం అనేది ఇక్కడ ఈయన తీసుకోవడం జరిగిందనమాట. ఆ కర్మ సిద్ధాంతం వల్లనే ఇక్కడ ఇద్దరికీ ఉంది. ఆయన పాఠాలేవో నేర్చుకోవాలి రాముడు. అలాగే దశరథుడికి కూడా ఈ కర్మ సిద్ధాంతము పుత్ర వియోగం అనేది జరిగిందనమాట. అలాగే కైక వరం అడిగింది కదా! అక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము. మోహంలోకి వెళ్ళిపోయాడు. ఒక బలహీనత అనేది ఎంతటి ఇబ్బందులకి గురి చేస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అడగంగానే భార్య మీద వ్యామోహము, ఆమె మీద ప్రేమతో, అతి ప్రేమతో ఆయన వరం తెలియకుండా అంటే ఓ బలహీన క్షణాలలో మనము ఓ మాటిచ్చేస్తూ ఉంటాం. అది నిలబెట్టుకోలేక ఆయన బాధతో ఆమె ఇచ్చిన మాటని తప్పలేక, సత్యం తప్పలేక, ధర్మం తప్పలేక కొడుకు యొక్క వియోగంతో ఆయన మరణించడం జరిగిందనమాట. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ఇంత సిల్లీగా నేను చనిపోయాను. ఆల్రెడీ నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసి కూడా ఇలా ఎలా ఎళ్ళిపోయాము అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల ఎంత ధ్యానం చేసినా ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే దీని నుంచి బయటపడడం అసాధ్యమవుతుంది ఫ్రెండ్స్. మనం కూడా గమనించినప్పుడు మనకు కూడా ఈ విషయం తెలుస్తుందనమాట. కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు తెలుస్తుంది. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ ఈ విషయంలో. మా నాన్నగారి మరణము నాకు చాలా వియోగాన్ని, చాలా దుఃఖాన్ని ఇచ్చిందనమాట. అంటే ఆయన చనిపోవడము నేను బయటికి రాలేకపోయాననమాట. అంటే అంత శూన్యం అనిపిచ్చేసింది నాకు. ఓకే. ఆ టైంలో కూడా నేను అసలు ఎందుకురా నేను ఇలా అయిపోతున్నాను. తెలుస్తుంది. జ్ఞానము ఆ టైంలో జ్ఞానం కూడా అందలేదనమాట. అంటే నేను ఒక అజ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ కాస్త సమయాన్ని వెళ్ళిపోయి అసలు మా నాన్న లేని ఈ ప్రపంచం నాకు కష్టంగా అనిపిస్తుంది అని దుఃఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నా ఇన్నరు నా ఎప్పుడైతే నేను మళ్ళీ సహజ స్థితికి రావడం అంటే ఒక మనిషికి జనన మరణం సహజం. ఒక వ్యక్తి లేనంత మాత్రాన వెళ్ళిపోయినంత మాత్రాన మనం కూడా వెళ్ళిపోకూడదు. అంటే భూమి మీద మనకి కూడా బాధ్యతలున్నాయి. అప్పుడు నా ఇన్నర్ యాక్టివేట్ అయినప్పుడు నీకంటూ బాధ్యతలున్నాయి. నీ భూమి మీద ఆయన ప్రయాణం అయిపోయింది. నీ ప్రయాణము ఉంది ఇంకా. నువ్వు చేయాల్సిన పనులున్నాయి. నువ్వు చేయాల్సిన బాధ్యతలున్నాయని ఎప్పుడైతే నేను ఎరుకకొచ్చానో తొందరగా ఆ దుఃఖం నుంచి బయటపడడం జరిగింది ఫ్రెండ్స్. అప్పటి వరకు నేను ధ్యానం చేస్తున్నాను, క్లాసులు చెప్తున్నాను అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఆ టైమొచ్చేసరికి చూడండి ఇంద్రియ నిగ్రహము, ఆ వ్యామోహం అనేది ఎంతటి ఇబ్బంది చేస్తుందనమాట. అలాగే ఉండిపోయామంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ మనము ఆ స్థితిలోకి అసలు పైకి రాలేని స్థితిలోకి మరణానికి కూడా దారితీస్తుంది. ఒక దశరథుడిలాగా మనం కూడా అయిపోతామనమాట. కాబట్టి ఇక్కడ మనము వ్యామోహము నుంచి బయటనేది పడాలి. కాబట్టి అందుకని ఆయనేం చెప్పుకుంటున్నాడు, ఆ టైంలో నేను జ్ఞానినే కాకుండా పోయాను. ధ్యానమైతే చేస్తున్నాను. జ్ఞానాన్ని కాదు. జ్ఞానం లేదు. ఎందుకంటే జ్ఞానం ఉన్నప్పుడే కదా ఫ్రెండ్స్ మనము దాని నుంచి బయటపడగలం. అది ఆయన చెప్పుకుంటున్నాడనమాట. అందుకని మనము ఎలా జీవించాలి? మౌలికంగా ఎరుకనేది చాలా అవసరము. ఆ ఎరుక లేకుండా ఉండడం వల్లనే నేను మరణించాను. నా కొడుకు వెళ్ళిపోయిన వెంటనే నేను దుఃఖంతో మరణించాను. ఎందుకంటే అవగాహన లేదు. ఓకే. తన ప్రకారం వెళ్ళాడు. ఓకే. నేను మాటిచ్చాను వెళ్ళిపోయాడు. ఇంకా ఉన్నారు గదా! ప్రజలున్నారు, భార్యలున్నారు, ఇంకా మిగతా ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ళందరిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా! అనే మౌలికమైన ఎరుకను అతను కోల్పోవడం జరిగిందనమాట. ఆ రోజుల్లో ఆయనేం చెప్తున్నారు, ఎందుకిలా నేనయిపోయాను?
అనే దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటున్నారనమాట. ఆ రోజుల్లో రాజ్యానికి చాలా దగ్గరలో గొప్ప గొప్ప మాస్టర్స్ వాళ్ళ యొక్క రాజ్యాల దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు రాక్షసులు వాళ్ళని ఎప్పుడు నిరంతరం ఆ ఋషుల్ని ఏడిపిస్తూ బాధ పెడుతూ ఉండేవాళ్ళనమాట. అందుకని అప్పుడప్పుడు రాముడిని వాళ్ళ దగ్గరికి పంపించేవాడు. వాళ్ళ రక్షణార్థం పంపించేవారనమాట. రాముడు ఎప్పుడైతే అలా వెళ్తూ ఉండేవాడో, ఈ రాజ్యభారము ఆ టైంలో దశరథుడే నిర్వహించేవాడనమాట. తర్వాత రాముడొచ్చిన తర్వాత రాముడు నిర్వహించేవాడు. కానీ ఒక్కసారిగా దశరథుడేంటి ఈయనకి రాజ్యాన్ని పరిపాలించాలనే అంత కాంక్ష ఉండేది కాదనమాట. అయినప్పటికీ కూడా రాముడికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పలేకపోయాడు. పూర్తిగా హ్మ్, ఈ యొక్క రాజ్య భారము కానీ, తర్వాత అడవుల్లోకి వెళ్లి ఇవన్నీ చేయడము 2 ఒకటిగా ఆయనకివ్వలేకపోయాడు. పూర్తిగా త్యజించలేకపోయాడనమాట. అలా గొప్ప రాజుల్లో ఉండకూడని లక్షణం ఏంటి అంటే, తను ఆ బాధ్యతను చేసుకోగలడు అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళకి ఆ బాధ్యతలను అప్పచెప్పేయాలి. అప్పచెప్పి గైడ్ చేయాలనమాట మనమంతే. మనము ఇప్పుడు తల్లిదండ్రులుగా చూడండి, మనం చేసే పని కూడా ఇలాగే ఉంది. ఇక్కడ తీసుకోవాల్సిన పాయింటు పూర్తిగా ఒక వయసొచ్చిన తర్వాత పిల్లలకి మన బాధ్యతలను అప్పచెప్పేసి వాళ్ళు చేయగలరా? లేరా? ఎలా చేస్తారు? ఇప్పుడు ఇలా ఇస్తే మనము మళ్ళీ ఇబ్బందులు పడతారేమో! ఇలా చాలా చాలా ఆలోచించుకుంటూ ఉంటామనమాట. అందుకనే వాళ్ళకి అప్పచెప్పం. ఎప్పుడైతే వాళ్ళకి ఆ బాధ్యతలను మనం అప్పచెప్తాము. వాళ్ళ వెంట ఉంటూ వాళ్ళకి గైడ్ చేయాలి ఫ్రెండ్స్. గైడ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. కానీ ఈయన అలా పూర్తిగా ఈ దశరథుడు ఏం చేస్తాడు ఇవ్వలేకపోయాడు వాళ్ళకి. ఇవ్వలేక ఇబ్బందులు పడేవాడనమాట. అందుకని రాజుకు ఉండకూడని లక్షణం ఇది. తన పూర్తి బాధ్యతలు నెక్స్టు తను తర్వాత రాజవ్వాల్సిన వాడు అన్ని బాధ్యతలు చూసుకోవాలి. అక్కడ మునులని రక్షించాలి, ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించాలి, తన భర్త ధర్మం చేయాలి, అన్నీ కొడుకుగా తన బాధ్యతలన్నీ చేయాలి. ఇవన్నీ ఇవ్వకుండా ఉండేవాడనమాట. ఒకటిస్తే ఒకటి ఇవ్వకుండా ఉండేవాడనమాట. కాబట్టి అందుకని మీరు చివరి వరకు ఆ రాజ్య భారాన్ని నేను పూర్తిగా నిర్వహించకుండానే చనిపోయాను. ఎప్పుడైతే నా కొడుకు వెళ్ళిపోయాడో నేను ఆ బాధ్యతలను చేయలేకపోయాను అని అన్నారనమాట. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు, నా భార్య ఓకే చెప్పింది. రాముడు వెళ్ళాలి అని. నేనప్పుడేం చేయాలి? సరే, దానికి నేను బ్రతికుండొచ్చు గదా! నేను బ్రతికి మిగతా కైకేయి కోరుకున్నట్లుగా రాముడిని అడవులకు పంపించి, అలాగే భరతుడికి గైడెన్స్ ఇస్తూ, భరతుడిని నేను రాజ్య పట్టాభిషేకం చేసి అతనికి గైడ్ చేసుకుంటూ అతని పరిపాలనలో ఉండొచ్చు నేను. కానీ నేను ఉండలేకపోయాను. అలా ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ నేను చిన్న పిల్లలు ఎలా అయితే చక్కెర బిళ్ళల కోసం, చాక్లెట్‌ల కోసం ఏడుస్తారో, నేను రాముడు ఎళ్ళిపోయాడని ఏడ్చి చనిపోయానే తప్ప, నేను అప్పట్లో జ్ఞానపరంగా ఆలోచించలేకపోయాను. నాకంత జ్ఞానము లేకపోయింది. సాధనైతే చేశాను కానీ జ్ఞానం లేదు. ఒక్కడి కోసం నేను ఇంతమందిని బలి పెట్టేశానే. నాకిన్ని బాధ్యతలు నేను విస్మరించానే. ఒక్కరి మీదే వ్యామోహం పెట్టుకున్నానే అని చెప్పి ఆయన బాధపడడం జరిగిందనమాట. అందుకని ధ్యానం చేసి ఎరుకను దైనందిన జీవితంలో అవగాహనకి తెచ్చుకోవాలి. నువ్వు ధ్యానం చేసినంత మాత్రాన కాదు. ఆ ఎరుక కూడా ఉండాలి. నువ్వేం పని చేస్తున్నావు, ఏం పని చేయకూడదు, మాటలు ఎలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా ఎరుకతో ఉండాలి అని మనకు చెప్తున్నారనమాట. అందుకనే అటువంటి శ్రద్ధ లేకుండా పోయింది ఫ్రెండ్స్. అందుకే నేను అన్యాయంగా చనిపోయాను. మీరు అలా చేయొద్దు అని ఇక్కడ మనకు గైడ్ చేస్తున్నారు. మనం కూడా ఏందంటే ఒకరి మీద ఏదో ఒకటి పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. పిల్లల మీదనో, భర్త మీదనో ఎవరో ఒకరి మీద వాళ్ళ నుంచి బయట పడలేం. వాళ్ళ నుంచి ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఒక దుఃఖంలోకి వెళ్ళిపోవడము, ఇబ్బందులు ఎదుర్కోవడము, వాళ్ళు ఇలా చేశారా? అంటే మనం నమ్మకంగా పెట్టుకొనుంటాం. వాళ్ళ మీద ఇదిలో ఉంటామనమాట. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. ఆ ఎక్స్‌పెక్టేషన్ ఏమైంది? మనకు వాళ్ళ నుంచి ఒక ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు అవన్నీ కూడా ఎగిరిపోతాయి. అలా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అవతల వ్యక్తుల్ని ప్రేమించినంత మాత్రాన వాళ్ళు మన అధీనంలో ఉండాలని రూల్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకున్న జన్మ ప్రణాళికలుంటాయి, స్వేచ్ఛ ఉండాలి. ఇతరులకి ప్రేమ అంటే ఇక్కడ స్వేచ్ఛనివ్వడం. అన్నీ అర్థం చేసుకోవడం. వాళ్ళకి బాధ్యతలుంటాయి. ఎవరెవరి బాధ్యతలను అక్కడ సక్రమంగా నిర్వర్తించాలి. ఇలా దుఃఖంలోకి వెళ్ళిపోయినప్పుడు, జ్ఞానం లేక దుఃఖంలోకి వెళ్ళిపోయి, మన బాధ్యతల్ని, మన ఆత్మ లక్ష్యాన్ని మనం విస్మరించినప్పుడు ఏమవుతుంది, ఇలాగే ఈ దశరథులాగే నాలాగే మీరు కూడా అయిపోతారు. కాబట్టి నిరంతర ఎరుకను కలిగి ఉండండి అని చెప్తున్నాడనమాట ఇక్కడ. అందుకని ఈయన ఇంకోటి కూడా చేసుండొచ్చు నేను. స్వయంగా రాముడిని అక్కడ దించి, రాముడికి నేను హెల్ప్ చేసుండొచ్చు. కానీ నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన పట్టాభిషేకం చేసుకోకుండా అడవులకు వెళ్తాననంగానే నిరంతరం నేను దుఃఖంలోకెళ్ళిపోయి చనిపోయాను. అందుకనే ఇక్కడ ఆయన మనకు ముఖ్యంగా ఏమి తెలియచేస్తున్నాడంటే ఫ్రెండ్స్, భూమి మీదకు వచ్చింది కేవలం నీ కోసం నువ్వు బతకడానికి. నువ్వు ఇతరుల కోసం బతకడానికి కాదు. అతిగా ప్రేమని, అతిగా వ్యామోహాల్ని పెంచుకోకండి. కేవలం బ్రతుకు నీ కోసమే బ్రతుకు అని చెప్తున్నాడు. అందరితో ఉంటూ నీకున్న లక్ష్యాలతో నువ్వు జీవిస్తూ నీ నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి. లేకపోతే ఏమవుతది?
ఇలాగే ఈ అరిషడ్ వర్గాల్లో వ్యామోహాల్లో పడిపోయి మనము ఇబ్బందులవుతాయి. మనకేదో ఒక ఇబ్బందులొచ్చినప్పుడు మన పిల్లల పట్ల, మన భర్త పట్ల, మన ఇతర వాళ్ళ పట్ల మనము వ్యామోహం పెంచుకున్నప్పుడు వాళ్ళేదైనా ఇబ్బంది కలిగించినప్పుడు మనము ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఎంతోమంది ఇట్లా ప్రాణత్యాగం చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఈయన అది చెప్తున్నాను. నాలా కాకుండా మీరు బుద్ధిమంతుగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ జీవితం. మీ యొక్క లంగరు మీ చేతిలోనే ఉండాలి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉండాలి. ఎవరో చెప్తే మన జీవితం మన చేయి జారిపోకూడదు అని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఫ్రెండ్స్. అందుకని ఎట్లయితే ఈ జీవితాన్ని ముగించుకొని నేను అర్ధాంతరంగా ముగించుకున్నాను. మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని చేసుకోవచ్చులే అనడానికి లేదు ఫ్రెండ్స్. పైలోకాల్లో కూడా నేర్చుకోవచ్చు పాఠాలు. కానీ ఇక్కడ నేర్చుకున్న దానికంటే అక్కడ నేర్చుకోవడం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లైనా ఆత్మ శరీరాన్ని ధరించి తీసుకున్నప్పుడే అనుభవ పాఠాలు ఎక్కువగా నేర్చుకుంటుంది. పైలోకాల్లో కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక జన్మలో నేర్చుకోవాల్సింది అక్కడ 2 జన్మలు పడుతుందనమాట. అందుకని మీరు ఈ జీవితాన్ని సాఫల్యం చేసుకోండి. మీ జీవితం కోసం మీరు జీవించండి. ఇట్లా వ్యామోహాలతో, అరిషడ్ వర్గాలతో మీరు ఇబ్బందులకు గురి కావద్దు అని చెప్తున్నారనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? మీరు చక్కగా మిమ్మల్ని మీరు కొన్ని అలవాట్లను చేసుకోండి. మీరు మీ అంతర్దృష్టినే గురువుగా భావించండి. భావోద్వేగాలకు గురైనప్పుడు మీ అంతర్దృష్టితో మీ లోపలికి మీరు వెళ్లి ఒకసారి చెక్ జేసుకోండి. ఇది కరెక్టా? కాదా? అనేది తెలుస్తుంది. మీ లోపాల గురించి తెలుస్తాయి అని చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా మీరు చక్కగా చిరునవ్వుతో పలకరించండి అందరిని. మీరు స్నేహితులుగా భావించండి. ఇంటికొచ్చిన పిల్లల్ని పలకరించండి. వాళ్ళతో మీరు చక్కటి జీవితాన్ని గడపండి. ఇలా చిన్న చిన్నవి మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే జీవితం మీకు చాలా అద్భుతంగా ఉంది. మీ జీవితంలో మార్పులొస్తాయి. మీరు ఎంత అద్భుతంగా ప్రేమ జీవులుగా మారతారు అని ఆయన చెప్తున్నాడనమాట. కాబట్టి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానం నేర్చుకోవడానికి జ్ఞానం నేర్చుకోవడానికి నేనొక ఉదాహరణని పొరపాట్లు నేను దైనందిన జీవితంలో నేను చేసిన పొరపాట్లు ఇవి సరిదిద్దుకోండి మీరు. నేను చేసినట్లుగా చెయ్యొద్దు అని చెప్తున్నాడనమాట. మరొక ముఖ్య విషయము చివరిగా ఒక మాట చెప్తున్నాడు. భర్తగా ఒక మగవాడి జీవితం ఎలా ఉంటుంది అనేది తెలియచేస్తున్నాడు ఫ్రెండ్స్. మొట్టమొదటిగా ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక భర్తగా అతను ఏం చేయలేకపోయాడు. అంటే అక్కడ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడనమాట ఆయన. కాబట్టి ఒక మగవాడిగా పుట్టినా పర్వాలేదు, స్త్రీగా జన్మ తీసుకున్నా పర్వాలేదు. 2 పాత్రలు ఎక్కువే. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఆ పాత్రలలో మీకు ఏ ఏ సవాళ్ళొస్తాయో మీరు ఏమేమైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అవి చక్కగా అవి నేర్చుకోండి. జ్ఞానంతో నేర్చుకోండి. తండ్రి పాత్ర, భర్త పాత్ర అనేటివి చాలా చాలా ముఖ్యమైనవి. అవి కుటుంబ పునాది అంతా కూడా దాని మీదనే నిలబడి ఉంటుంది ఫ్రెండ్స్. మనం అనుకుంటాం ఏదైనా చేయనప్పుడు భర్తతో ఇలాగే నన్ను సపోర్ట్ చేయలేదే, మీ వాళ్ళని ఎక్కువ చూస్తే ఇలా ఎన్నో మనకు వస్తూ ఉంటాయి ఇబ్బందులు. కానీ ఆ పాత్ర పోషించడానికి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ బాధ్యతంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పిల్లలకి మంచి జీవితాన్నివ్వాలి, భార్యకి మంచి జీవితాన్నివ్వాలి. ఇవన్నీ ఉంటాయి కదా! అందుకని నీలో ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసం అనే బీజాన్ని మీ లోపల వేసుకోండి. కాబట్టి విజయం అనే బీజాలను మీ భార్యాబిడ్డల జీవితాల్లో మీరెవరు నాటలేరు. ఎవరికి ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి వాళ్ళు తెచ్చుకోవాల్సిందే తప్ప, వేరొకరు ఏది అందించలేరు. జ్ఞానం మాత్రమే ఇవ్వగలరని చెప్తున్నారనమాట. కాబట్టి మీరు ధ్యాన యోగి అయి ఉండాలి. ఇతరుల పట్ల, మీ పట్ల అవగాహన కలిగి ఉండాలి. మీ పట్ల మీరు పూర్తిగా ఎరుకతో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోండి. అప్పుడే కుటుంబ బాధ్యతల్ని, ఆధ్యాత్మిక బాధ్యతల్ని మీరు చక్కగా తెలియచేసుకుంటారు అని ఇక్కడ మనకు చక్కగా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం ఒక్కటి చేసినంత మాత్రాన కాదు, ఎరుకతో జ్ఞానాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. శ్రద్ధగా మనము ప్రయత్నిస్తే జ్ఞానులము, మహనీయులము కావడం అనేది పెద్ద విషయం ఏం కాదు. మన ప్రయత్నం మనము చేయాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనము జ్ఞానులు కావాలి అనే ఆశయాన్ని మీరు పెట్టుకోండి. జ్ఞానం నేర్చుకోవాలి, అందరితో హ్యాపీగా ఉండాలి. మంచి జీవితాన్ని చిన్న చిన్న విషయాలకి మోహంలో పడిపోకుండా మీ జ్ఞానాన్ని వికాసం చెందుకోండి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఈయన ప్రస్తుతం కర్జల్ వరల్డ్ అంటే భూమి యొక్క అక్షర మార్పు కోసం ఆయన వర్క్ చేస్తున్నారంట. అది ఒక దశరథుడుగా మనకు ఆయన ఇచ్చినటువంటి ముఖ్యమైన సందేశం ఏంటి అంటే, మోహాల్లోకి ఇరుక్కోకుండా చిన్న చిన్న విషయాలకి మనం పడిపోకుండా ధ్యానము చేస్తూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అందరితో హ్యాపీగా ఉండాలి. భర్త గురించి భార్యకి అవగాహన ఉండాలి. ఆహ్, ఒక్కరితోనే నా జీవితం కాదు. నేను నా భర్త చనిపోయారు, నా భార్య పోయింది. వాళ్ళతోనే కాదు. మిగతా ఉన్న మన జీవితాన్ని హ్యాపీగా గడుపుతూ
ఇతరులకు ఆనందాన్ని పంచుతూ, జ్ఞానాన్ని పంచుతూ జీవించాలి అని మనకు దశరథుడు ఈ బుక్ ద్వారా తెలియజేశారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్.